హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ట్రిక్స్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు మీకు భీమ్ యాప్ ఎలా యూస్ చేయాలి, ఎలా రిజిస్టర్ చేసుకోవాలి మన ఆండ్రాయిడ్లో అనేది చూపిస్తున్నాను. ఫ్రెండ్స్, ఇది మన పిఎం మోడీ గారు ప్రవేశపెట్టిన యాప్. దీని ద్వారా మనం పేమెంట్స్ సెండ్ చేయడం కానివ్వండి, రిసీవ్ చేయడం కానివ్వండి, చాలా ఈజీగా చాలా ఫాస్ట్గా వితిన్ సెకండ్స్లో అయిపోతుంది. ఏ పనైనా మనం ఏటీఎం దగ్గరికి వెళ్ళి నించోవాల్సిన అవసరం ఉండదు, బ్యాంక్స్ దగ్గర క్యూలో నించోవాల్సిన అవసరం ఉండదు. మన మర్చెంట్స్లో కానివ్వండి, షాపింగ్ మాల్స్లో కానివ్వండి, పెట్రోల్ బంక్లో కానివ్వండి, ఎక్కడైనా మనం ఎవరికైనా అమౌంట్ కానివ్వండి, లేకపోతే ఏదైనా ఫీజెస్ కానివ్వండి పే చేయాలంటే ఇమ్మీడియట్లీగా పే చేసేయచ్చు, ఇన్స్టెంట్గా పే చేసేయచ్చు. అది ఎలాగో చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్లే స్టోర్ నుంచి వెళ్ళి ఒక యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. ప్లే స్టోర్లో వెళ్ళి BHIM భీమ్ అని టైప్ చేయండి. టైప్ చేసి సెర్చ్ చేయండి. అందులో మనకి కనబడుతుంది ఆరెంజ్ అండ్ గ్రీన్ కలర్ తోటి ఐకాన్ ఉంటుంది, ఇక్కడ చూడండి. ఇది ఇన్స్టాల్ చేసుకోవాలి మన మొబైల్లో. ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసినప్పుడు మనకి చూజ్ లాంగ్వేజ్ అని వస్తుంది. అందులో ఇంగ్లీష్, హిందీ, ఇప్పుడు ప్రజెంట్గా అయితే ఆ 2 లాంగ్వేజెస్ మాత్రమే ఉన్నాయి. ఇన్ ఫ్యూచర్లో తెలుగు ఇంకా చాలా లాంగ్వేజెస్ కూడా యాడ్ అవుతున్నాయి. ఇది జస్ట్ బేసిక్ వర్షన్ మాత్రమే కాబట్టి 2 లాంగ్వేజెస్ ఉన్నాయి. మనం ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకున్నాం. తర్వాత ఇంట్రొడక్షన్ వస్తుంది మనకి, వెల్కమ్ స్క్రీన్. నెక్స్ట్ అని క్లిక్ చేయండి. తర్వాత నెక్స్ట్ అని క్లిక్ చేయండి. ఇక్కడ లెట్స్ గెట్ స్టార్టెడ్ అని ఉంది, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మన మొబైల్ నెంబర్, మన ఏ బ్యాంక్లో అయితే రిజిస్టర్ చేసుకుని ఉన్నామో ఆ మొబైల్ నెంబర్ మన మొబైల్లో వేసి ఉండాలి. సిమ్ 1లో కానివ్వండి, సిమ్ 2లో కానివ్వండి, దేంట్లోనే రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్ మాత్రం మొబైల్లో ఖచ్చితంగా వేసి ఉండాలి. అప్పుడే ఇది వెరిఫై చేసుకుంటుంది. సిమ్ 1లో నాది ఉంది ఆల్రెడీ. ఇక్కడ నెక్స్ట్ని క్లిక్ చేయండి. ఇక్కడ మనకి అది వెరిఫై చేసుకుంటూ ఉంటుంది ఒక 90 సెకండ్స్ టైంలో. దాని తర్వాత ఇక్కడ చూడండి, మొబైల్ వెరిఫైడ్ అని మనకి ఇక్కడ ఆప్షన్ వచ్చేసింది. దీని తర్వాత రిజిస్టర్ పాస్కోడ్, ఇక్కడ మన పాస్కోడ్ పెట్టుకోవాలి. మనకి ఇష్టం వచ్చింది ఒక పిన్ లాగా అనమాట. ఎప్పుడు మనం ఓపెన్ చేసినా కూడా ఈ పాస్కోడ్ అడుగుతూ ఉంటుంది. ఇక్కడ రిజిస్టర్ చేసుకోండి. ఇక్కడ కన్ఫర్మ్ పాస్కోడ్ అని వస్తుంది, కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెలెక్ట్ యువర్ బ్యాంక్, మనది అకౌంట్ ఏ బ్యాంక్లో ఉందో ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలండి. ఇక్కడ చాలా బ్యాంక్స్ ఉన్నాయి, అందులో మనది ఏదో సెలెక్ట్ చేసుకోవాలి. నాది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ప్రాసెస్ జరుగుతుంటుంది. ఇక్కడ మనకి మన మొబైల్ నెంబర్ తోటి ఏ అకౌంట్ అయితే లింక్ అయి ఉందో అది ఇక్కడ కనబడుతుంటుంది. ఇది మనదే కాబట్టి దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ప్రాసెస్ జరుగుతుంటుంది. ఇక్కడ సెట్ యూపీఐ పిన్ అని ఒకటి వస్తుంది. ఈ యూపీఐ పిన్ అనేది ఏంటిదంటే, మనం ఎప్పుడైనా మనీ సెండ్ చేయాలనుకున్నప్పుడు అప్పుడు మనకి ఇది ఒక సెక్యూరిటీ పాస్వర్డ్ లాగా పనిచేస్తుంది. ఇది లేకపోతే, ఇది మర్చిపోతే ఏ పనులు జరగవు అనమాట. ఓకేనా? ఇది సెట్ చేయాలనుకుంటే ఇక్కడ సెట్ యూపీఐ పిన్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. అప్పుడు ఏ విండో వస్తుంది, ఇక్కడ మనకి బ్యాంక్ వచ్చేస్తుంది, పక్కన అకౌంట్ నెంబర్ కనబడుతుంటుంది. ఇక్కడ లాస్ట్ 6 డిజిట్స్ ఆఫ్ యువర్ డెబిట్ కార్డ్ అని ఉంటుంది. ఇక్కడ మన డెబిట్ కార్డ్లో ఫ్రంట్ సైడ్లో 16 డిజిట్స్ నెంబర్ ఉంటుంది. అందులో నుంచి లాస్ట్ 6 డిజిట్స్ ఇక్కడ ఎంటర్ చేయాల్సింది ఉంటుంది. కింద ఏమో వ్యాలిడ్ అప్ టు అని ఒకటి వస్తుంది, ఎప్పుడు దాకా వ్యాలిడ్ మన కార్డ్ అనేది. అక్కడ మంత్, ఇయర్ ఇక్కడ వేసుకోవాలి. ఇక్కడ వేసిన తర్వాత రైట్ క్లిక్ అనేది ఆప్షన్ క్లిక్ చేయండి. ప్రాసెస్ జరుగుతుంటుంది. దాని తర్వాత మనకి ఒక ఓటీపీ పంపిస్తారు, మన మొబైల్కి మెసేజ్ వస్తుంది, 1 టైం పాస్వర్డ్. అది ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. ఎంటర్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా డిటెక్ట్ అయిపోతుంది ఇది, ఎందుకంటే మన సిమ్ అందులోనే ఉంటుంది కాబట్టి. తర్వాత సెట్ యూపీఐ పిన్ ఇక్కడ సెట్ చేసుకోవాలి. మన ఇష్టం వచ్చింది పెట్టుకోవచ్చు, 6 డిజిట్స్ది. నెక్స్ట్ క్లిక్ చేయండి. మళ్ళీ ఇక్కడ కన్ఫర్మ్ యూపీఐ పిన్ అని ఉంటుంది, మళ్ళీ అక్కడ కన్ఫర్మ్ చేసుకోవాలి. ఒకసారి వేసుకొని కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత అప్పుడు మనకి ప్రాసెస్ జరిగిపోయి
ఇలా వచ్చేస్తుందండి. ఇది మన మెయిన్ విండో అనమాట. ఇక్కడ మన అకౌంట్ చూసుకోవచ్చు, బ్యాంక్ అకౌంట్. తర్వాత ఇక్కడ సెండ్, రిక్వెస్ట్, స్కాన్ అండ్ పే అని 3 ఆప్షన్స్ ఉంటాయి. మనం ఎవరికైనా సెండ్ చేయాలనుకుంటే ఇక్కడ సెండ్ ఆప్షన్ ఉంది, కనబడుతుంది కదా, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వాళ్ళ అడ్రస్ అంటే వాళ్ళ పేరు కానివ్వండి, వాళ్ళ మొబైల్ నెంబర్, మనం ఎప్పుడైనా మొబైల్ నెంబర్ రాస్తే మంచిది, చాలా ఈజీగా కనిపెట్టవచ్చు వాళ్ళదే అకౌంట్. వాళ్ళ ఎవరికైతే పంపించాలనుకుంటున్నామో వాళ్ళది రాయండి. వాళ్ళ మొబైల్ నెంబర్ ఇక్కడ రాసేస్తే ఇక్కడ వెరిఫై అని ఉంది, చూసారు కదా, దీన్ని వెరిఫై అని కొట్టంగానే ఇక్కడ వెరిఫై అని చెప్పండి. ఇక్కడ వాళ్ళది చూపిస్తుంది, వాళ్ళ పేరుతో సహా కనబడుతుంది మనకి. వాళ్ళకి పంపించాలనుకుంటే మనం ఇక్కడ అమౌంట్ అనేది రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 10 అని రాస్తున్నాను. ఇక్కడ పే అని ఉంది, దీన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మన ఎంటర్ యూపీఐ పిన్ అని ఉంటుంది. మనం 6 డిజిట్స్ది ఒకటి క్రియేట్ చేస్తాం కదా, అది ఇక్కడ కొట్టాల్సి ఉంటుంది, టైప్ చేయాల్సింది ఉంటుంది. టైప్ చేసిన తర్వాత ఇక్కడ సెండ్ అని కొట్టేయంగానే అది వెళ్ళిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ రిక్వెస్ట్ అని ఉంది, చూసారు కదా, ఎవరి ద్వారా అయినా మనం రిక్వెస్ట్ చేస్తున్నాం మనకి అమౌంట్ కావాలని, అంటే మన ఫ్రెండ్స్కైనా ఎవరికైనా కావాలనుకుంటే అలా కూడా రిక్వెస్ట్ చేయొచ్చు. ఇక్కడ సేమ్ ప్రాసెస్ ఇది కూడా. ఇక్కడ వాళ్ళ మొబైల్ నెంబర్ టైప్ చేయండి, ఇక్కడ వెరిఫై చేయండి, వాళ్ళది వచ్చేస్తుంది. అప్పుడు ఇక్కడ మనం ఎంత రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నామో అంత రిక్వెస్ట్ చేసేసి 10 అని కొట్టేసి ఇక్కడ వ్యాలిడ్ అప్ టు డేట్ ఉంటుంది, అంటే అప్పుడు దాకా వాళ్ళకి ఈ మెసేజ్ కనబడుతూ ఉంటుంది అనమాట మనం రిక్వెస్ట్ చేసినట్టు. ఇక్కడ రాసేసి ఇక్కడ డేట్ సెలెక్ట్ చేసుకొని రిక్వెస్ట్ అని కొట్టండి. రిక్వెస్ట్ అని కొడితే ఇలా వచ్చేస్తుంది మనకి, వాళ్ళకి మెసేజ్ వెళ్ళిపోతుంది. రిక్వెస్ట్ మనం 10 రూపీస్ ఎవరికైతే రిక్వెస్ట్ చేసామో వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఇలా వచ్చేస్తాము, వాళ్ళకి గో టు హోమ్ వెళ్ళిపోవచ్చు. ఇక్కడ స్కాన్ అండ్ పే, మనం ఎవరికైనా వాళ్ళ బార్కోడ్ మన దగ్గర ఉంది అంటే జస్ట్ ఇలా స్కాన్ చేసేసి వాళ్ళ బార్కోడ్ని మనం పే చేయొచ్చు. అలా కాకుండా మనకి బార్కోడ్ ఏదైనా కావాలనుకుంటే మాత్రం ఇక్కడికి వెళ్ళి రిక్వెస్ట్ బ్యాలెన్స్, ఇక్కడికి వెళ్ళిన తర్వాత ప్రొఫైల్, ఇక్కడ చూసారా ప్రొఫైల్లో ఉంటుంది, ఇది బార్కోడ్ మంది. దీన్ని వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు దీన్ని స్కాన్ చేసినప్పుడు వాళ్ళు మనకి పంపించడానికి ఈజీగా ఉంటుంది అనమాట. ఇక మనం మొబైల్ నెంబర్ కొట్టాల్సిన అవసరం లేదు, టైప్ చేయాల్సిన అవసరం లేదు, మన నేమ్ టైప్ చేయాల్సిన అవసరం ఉండదు, అలా జరిగిపోతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా ఈజీ ఇది వేయడం. నాకు ఒకటి ఆల్రెడీ రిక్వెస్ట్ వచ్చింది, నేనే పంపించాను కాబట్టి నాకు ఇక్కడ ఒకటి కనబడుతుంది చూడండి, రిక్వెస్ట్ అనేది. ఇదిగోండి ఇక్కడ వచ్చింది రిక్వెస్ట్ ఫ్రమ్ అని వచ్చింది, 10 రూపీస్ అని. పే అని కొట్టంగానే మనం అది పే చేసేయచ్చు మనం, ఒకవేళ మనకి చేయాలనుకుంటే. ఇలా ఉంటుంది, చాలా సింపుల్ ఇది. బట్ ఫ్రెండ్స్ చాలా కేర్ఫుల్గా యూస్ చేయాలి. మన పిన్స్ ఎవరికి మాత్రం అస్సలకి ఇవ్వకూడదు. జస్ట్ మనకు తెలిసి ఉంటేనే ఇది యూస్ చేయండి, తెలియకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీని గురించి చాలా కేర్ఫుల్గా తెలుసుకున్న తర్వాతే యూస్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఉంటే మీ ఫ్రెండ్స్ తోటి లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్కి. అలా చేయడం ద్వారా నేను ఎప్పుడైనా ఏదైనా కొత్త వీడియో అప్లోడ్ చేస్తే మీకు డైరెక్ట్గా ఈమెయిల్లో నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.